మనీ ప్లాంట్‌కి యెల్లో కలర్ ఫ్లవర్స్ కానీ, లేదా పెద్ద పెద్ద ఆకులు కానీ వస్తున్నాయనంటే అది దేనికి సూచన అనుకోవాలి? ఏ చెట్టుకైనా గుర్తుపెట్టుకోండమ్మా. ప్రత్యేకించి తులసి చెట్టు. మనం రోజు నీళ్లు పోస్తాం తులసి చెట్టుకి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? తులసి చెట్టు కదా మనకు భక్తి ఎక్కువ. భక్తి కొద్దీ ఎక్కువ నీళ్లు పోస్తూ ఉంటాం. తులసి వాడిపోతుంది, నిద్రపోతుంది, చెడిపోతుంది చెట్టు మొత్తం. దానికి ముందు నీళ్ళు ఎక్కువైనప్పుడు తులసి పత్రాలు, తులసి దళాలు పసుపు రంగుకు మారుతాయి. పసుపు రంగుకి ఆ దళాలు మారుతున్నాయంటే దాని అర్థము వాటికి నీరు ఎక్కువైంది. అందుకని అటువంటి స్థితి రాకూడదు అనుకుంటే లిమిటెడ్గా వాటర్ పెట్టాల. ఒక బొటానికల్ గార్డెన్ నర్సరీ చదివిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఒక చెట్టుకు ఎన్ని ఔన్సుల నీళ్లు పోయాలో ఒక లెక్క ఉంటుంది. మనం తులసి చెట్టుకి రోజు ఇంత కాపర్ చెంబులో వాటర్ తీసుకెళ్ళి మొత్తం పోసేస్తూ ఉంటాం. అది క్రమంగా ఎక్కువైపోతుంది దానికి. ఇది ఎంత అవసరమో అంత వాటరే పోయాలి. అప్పుడు పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ మొక్కకి కూడా అంతే, ఏ మొక్కకైనా అంతే. నీళ్ళు ఎక్కువైనాయంటే వాటికి నీటికి సంబంధించి అధికంగా ప్రమాణంలో అందుతున్నాయి కాబట్టి అది చెడిపోతుంది. డబ్బు ఎక్కువైతే మనుషులు ఎట్లా చెడిపోతారో అట్లా ఆ నీళ్లు పోయటం తగ్గించాలి. అప్పటికి అయిన డ్యామేజ్ అయిపోతుంది. కానీ అప్పటి నుంచన్నా కొంచెం నీళ్లు తగ్గిస్తూ ఉంటే తెలుస్తుంది దాని ఆరోగ్యంగా పెరగటం. అట్లాగే మనీ ప్లాంట్ కూడా అంతే. మీరు మనీ ప్లాంట్ ఎంత కాలం ఆరోగ్యంగా ఉంటుందో అంతకాలం మీకు కొంచెం విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఎప్పుడైతే మనీ ప్లాంట్ చెడిపోవటం మొదలు పెడుతుందో అప్పుడు ధనానికి సంబంధించినటువంటి విశేషమైన నెగటివ్ ఎఫెక్ట్ మొదలవుతుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ నెగటివ్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే. అప్పుడు జాగ్రత్త పడాల్సిందే. ఈ ఆకులు పెద్దగా పెరగటం అన్నారే మీరు. ఆకులు పెద్దగా పెరగటం అన్నది ఆ క్షేత్రం యొక్క సమృద్ధిని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకే మనీ ప్లాంట్ మీరు సీసాలో పెడితే ఒక పరిమాణంలో ఆకు విస్తీర్ణత ఉంటుంది. అదే మనీ ప్లాంట్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా తొట్టిలో మట్టిలో పెడితే అప్పుడు ఆకుల విస్తీర్ణం కొంచెం పెరుగుతుంది. అది మనీ ప్లాంట్ను తొట్టిలో కాకుండా భూమిలో పెట్టారనుకోండి, అది ఏదైనా ఒక గోడకు కానీ లేకపోతే ఇంకొక చెట్టుకు కానీ ఆనుకొని తిరుగుతూ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు వచ్చే ఆకుల విస్తీర్ణం ఇంకా పెద్దగా ఉంటుంది. అదే అడవిలో ఒక మనీ ప్లాంట్ ఉందనుకోండి, సారవంతమైన నేలలో మన చేటంత ఉంటాయి ఒక్కొక్క ఆకు. సో క్షేత్రం యొక్క సారము వలన ఇది ఎంత పెరుగుతుంది. ఇప్పుడు వాటిల్లో ఉన్న దానికంటే కూడా అక్కడ అడవిలో ఉన్నప్పుడు ఎంత పెద్దగా విస్తరిస్తుంది అదే మొక్క, అదే ఆకు. సో క్షేత్రం యొక్క సారాన్ని సూచిస్తుంది ఇది. కొన్ని పెద్దగా ఉంటాయి, ఒకే లతలో కొన్ని చిన్నగా ఉండొచ్చు, దాని నేచర్ని బట్టి. సో మనీ ప్లాంట్ విషయంలో మాత్రము ఈ బాటిల్లో ఉన్న వాటర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, 2 రోజులకు ఒకసారి. ఆ మార్చడానికి ఒక విధానం ఉంది. ఆ బాటిల్లో నుంచి మొక్కను ఒక్కసారి బయటికి తీసినామా అయిపోయింది. ఆ మొక్కను బాటిల్లోనే ఉంచి బాటిల్లో నుంచి వాటర్ ఏ విధంగా బయటికి పంపాలి, ఏ విధంగా లోపలికి వేయాలి, ఆ నీళ్ళల్లో ఎరువులు చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి కొద్ది పరిమాణంలో. ఇవన్నీ చేసి దానికి ఒక మెయింటెనెన్స్ పద్ధతి ఉంటుంది. అది ఫాలో అయినప్పుడు ఈ మొక్క, మనీ ప్లాంట్ మొక్క ఎంత ఆరోగ్యవంతంగా ఎంత మెరుపుగా ఉంటుందో మీ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా అట్లా తయారవుతుంది. ఒకసారి మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తారంటే ఈ మొక్క వాడిపోవటము, ఆ బాటిల్లో ఉన్న నీళ్లు కుళ్ళిపోవటము, ఇదంతా మొదలైతే మాత్రం ఆర్థిక వ్యవస్థకి నష్టాలు వస్తాయి. ఇది డబ్బు తప్పకుండా మనీ ప్లాంట్ సమృద్ధిగా పెరిగినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అన్నది అబద్ధమైతే కావచ్చు గాక,
కానీ మనం పెంచుకుంటున్నట్టు మనీ ప్లాంట్ కుళ్ళిపోతే మాత్రం తప్పకుండా ఆర్థికపరమైన ఇప్పట్లు వస్తాయి. అది మాత్రం షూర్. ఓకే. కాబట్టి పెంచుకోవాలనుకుంటే చక్కగా ఆరోగ్యంగా పెరిగేటట్టు పెంచుకోండి. బాగా మెయింటైన్ చేయండి. మీ డబ్బులు కూడా మీ ఎకనామికల్ పొజిషన్, ఫైనాన్స్ పొజిషన్ ఇదంతా కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది.